ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అనేది 2 ఇయర్స్ ఎంత కష్టపడారు, కొంతమంది లాంగ్ టర్మ్స్ తీసుకొని ఉంటారు. ఎక్కడో పేపర్ లీక్ అయిందని చెప్పి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టడము, పాపం ఆ చిన్న చిన్న మైండ్స్ ఏమైపోతాయి అసలు. కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ చిన్న చిన్న రూముల్లో ఉండి ఇంకా వాళ్ళ లైఫ్ మొత్తం అదే. 24 లక్షల మందిలో ఒక మంచి డాక్టర్ అవ్వాలి, ఒక మంచి కాలేజ్లో నేను సీట్ కొట్టాలి అంటే యూ హ్యావ్ టు బి ఇన్ ద టాప్ 4000. క్రూషియల్ థింగ్ పిల్లలకి అనేది, అండ్ మైండ్స్తో చాలా మంది సెన్సిటివ్గా ఉంటారు. చాలా తప్పు అని చెప్పొచ్చు. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరిగాయి, అక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉండే, లా అండ్ ఆర్డర్. అలాంటి దాన్ని కూడా మనం కంట్రోల్ చేసినప్పుడు చాలా పీస్ఫుల్గా జరిగే ఎగ్జామ్ ఇది. ఫ్యూచర్లో డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు వచ్చి రాసే ఎగ్జామ్ని వీ కెన్ డూ ఇట్ ఇన్ మచ్ బెటర్ వే. క్వశ్చన్ పేపర్ని అంత ఈజీగా ఏదో ఒక ప్రింటింగ్ సెంటర్కి పంపించేసి దాన్ని ఒక బాక్స్లో పెట్టి, ఇది 50-60 ఇయర్స్ బ్యాక్ చేసే పని. విశ్వ గారు, మీరు ఒక విద్యావేత్తగా చెప్పండి, అసలు ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అనేది అసలు కష్టపడి రాశారు. 2 ఇయర్స్ ఎంత కష్టపడారు, కొంతమంది లాంగ్ టర్మ్స్ తీసుకొని ఉంటారు. ఇప్పుడు మళ్ళీ సడన్గా ఎక్కడో పేపర్ లీక్ అయిందని చెప్పి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టడము, కొంత స్టూడెంట్స్కి మంచిగా జరుగుతుంది. బట్ మళ్ళీ చదవాలి అంటే పాపం ఆ చిన్న చిన్న మైండ్స్ ఏమైపోతాయి అసలు. ఏంటి ఈ సిచ్యువేషన్ అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యా, డెఫినెట్లీ అండి. ఫస్ట్ థింగ్ మనం ఒక నీట్ గురించి కొన్ని స్టాట్స్ చూడాలి ఫస్ట్. ఎందుకంటే మనం ఏది మాట్లాడినా కూడా మోర్ దెన్ అన్ ఎమోషన్, మనం ఫ్యాక్చువల్ పార్ట్ అనేది కూడా చూడాలి. నీట్ చూస్తే మనకి ఎవ్రీ ఇయర్ 23 నుండి 24 lakh స్టూడెంట్స్ రాస్తూ ఉంటారు. అండ్ దట్ టు ప్రాబబ్లీ అట్లీస్ట్ 50% ఆఫ్ ద పీపుల్ ఒక క్రీమ్ లేయర్లో ఉంటారు. అంటే సమ్ ఆఫ్ ద హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు. అండ్ మొత్తం మనకున్న సీట్స్ అంటే అరౌండ్ 1,18,000 9-10 అలా ఉన్నాయి అన్నమాట. ఓకేనా. బట్ ఇన్ని సీట్స్ ఉన్నా కూడా ఒక మంచి కాలేజ్లో సీట్ రావాలి అంటే ఒక జనరల్ కేటగిరీ వాళ్ళకి అట్లా అరౌండ్ 4,000 to 5,000 బిలోనే రావాలి. అంటే 24 లక్షల మందిలో ఒక మంచి డాక్టర్ అవ్వాలి, ఒక మంచి కాలేజ్లో నేను సీట్ కొట్టాలి అంటే యూ హ్యావ్ టు బి ఇన్ ద టాప్ 4,000 పీపుల్. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 1%. ఐ వుడ్ సే దట్ ఇట్ ఈస్ 0.25% ఆఫ్ టాప్ కేటగిరీ. అంటే క్రీమెస్ట్ ఆఫ్ ద క్రీమ్ అనమాట. అలాంటి హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ని మనం టెస్ట్కి పిలుస్తున్నాం. ఓకేనా. అండ్ ఒక్కొక్క పేరెంట్ ఆన్ అన్ యావరేజ్ ఒక 8 lakhs to 10 lakhs స్టూడెంట్ మీద స్పెండ్ చేస్తున్నారు వాళ్ళు వచ్చి ఎగ్జామ్లో కూర్చోవడానికి. అది ఒకటి మానిటరీ పార్ట్ ఆఫ్ ఇట్. సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తే రాజస్థాన్లో కోటా కానీ లేకుంటే ఇంకా వేరే ఏరియాస్ కూడా చాలా ఉన్నాయి కదా. ఇలాంటి ఏరియాస్లో కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ అండ్ విత్ వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళి చిన్న చిన్న రూముల్లో ఉండి ఇంకా వాళ్ళ లైఫ్ మొత్తం అదే. ఓన్లీ నీట్ కొట్టాలి, నీట్ కొడితే లైఫ్ చేంజ్ అయిపోతుంది. సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ చూసుకుంటే, మన ఇండియన్ డాక్టర్స్ అంటే త్రూఅవుట్ వరల్డ్ మంచి డిమాండ్ ఉంది. ఇఫ్ యూ సీ ద బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్, ఇప్పుడు మీరు యూరోప్కి వెళ్ళండి, యూఎస్కి వెళ్ళండి, యూకేకి వెళ్ళండి, లేదా ఆస్ట్రేలియాకి వెళ్ళండి. సో హైయెస్ట్ పే డాక్టర్స్ ఆర్ ఇండియన్స్. డెఫినెట్లీ ఇంజనీర్స్ అయినా డాక్టర్స్ అయినా వాళ్ళే ఉన్నారు. అంతే కదా. అది కాకుండా మనం ఇండియాని చూసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎనిమీ కంట్రీ పాకిస్తాన్ ఉంది ఎగ్జాంపుల్. పాకిస్తాన్, బర్మా, భూటాన్, నేపాల్ వీళ్ళందరూ మళ్ళీ శ్రీలంక మళ్ళీ అందరూ వచ్చేసి ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కోసం ఇన్ ఏ వే వీఆర్ ప్లేయింగ్ ఏ పివోటల్ రోల్. అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డాక్టర్ సెగ్మెంట్స్ అనే వాళ్ళు మన ఇండియా నుండి వెళ్తున్నారు. ఓకేనా. ఫర్ ద ఎంటైర్ వరల్డ్, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా. అలాంటప్పుడు ఇంత క్రీమ్ పీపుల్ రాసేది అండ్ చాలా కొన్ని లక్షల మందికి ఎమోషనల్ అనే ఎగ్జామ్ని గవర్నమెంట్ ఆర్ వాట్ ఎవర్ ద బాడీ, ఓకేనా, ఎన్టీఏ అనేది ఇంత ఈజీగా ఇట్లా ఐ థింక్ 2024లో కూడా ఇలాంటిది ఒక ఇష్యూ జరిగింది, 26లో కూడా జరిగింది. ఐ ఫీల్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇర్రెస్పాన్సిబుల్. ఎందుకు అంటే ఒకసారి ఫెయిల్ అయింది అనుకోండి, మేబీ ఇట్ ఈస్ ఎ మిస్టేక్ అనుకోవచ్చు, కానీ మళ్ళీ జరుగుతుంది అంటే దర్ ఈస్ అ లాట్ ఆఫ్ నెగ్లిజెన్స్ అని నేను అంటాను. క్రూషియల్ థింగ్ పిల్లలకి అనేది, అండ్ మైండ్స్తో చాలా మంది సెన్సిటివ్గా ఉంటారు. ఇంటర్మీడియట్ అంటే ఇట్స్ అ బ్రిడ్జింగ్ కాబట్టి కాలేజ్ లైఫ్కి స్కూల్ లైఫ్ చాలా క్రూషియల్గా ఉంటారు, స్టూడియస్గా ఉంటారు, సీరియస్నెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇంత పెద్ద మిస్టేక్ కూడా కాదు, ఇది చాలా తప్పు అని చెప్పొచ్చు. చాలా తప్పు, ఇర్రెస్పాన్సిబుల్. అండ్ నేను కొన్ని ఫ్యామిలీస్ని చూశాను, ఓన్లీ మదర్ అండ్ కిడ్ వాళ్ళు వెళ్ళి ఇది నేను చెప్పినట్టు రాజస్థాన్ కోటాలో కానీ లేకుంటే హైదరాబాద్లో కానీ వచ్చి ఓన్లీ దానికోసమే 8th క్లాస్ నుండి
8th క్లాస్ నుండి ఫ్యామిలీని వదిలేసి ఒక 4-5 ఇయర్స్ వాళ్ళకి పిల్లలు ఊళ్ళో ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ ఊళ్ళో ఉన్నారు. సో లీక్ అయింది కూడా రాజస్థాన్లోనే అని సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ నీట్కి ఏంటంటే ఇట్ ఈస్ ఏ కొన్ని లక్షల కోట్ల బిజినెస్ యాక్చువల్గా. ఓకేనా, ఇప్పుడు మీరు రాజస్థాన్ కోటాలో చూడండి, లేకుంటే షీకర్ అని ఇంకో ప్లేస్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇంకా అంటే మాఫియా అంటారు, బట్ ఐ డోంట్ నో వెదర్ ఐ హ్యావ్ టు యూజ్ ఇట్ ఆర్ నాట్. బట్ లక్షల కోట్ల బిజినెస్ ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ని అంత ఈజీగా ఏదో ఒక ప్రింటింగ్ సెంటర్కి పంపించేసి అక్కడ ప్రింట్ చేయించి దాన్ని ఒక బాక్స్లో పెట్టి, ఇది 50-60 ఇయర్స్ బ్యాక్ చేసే పని. ఈ నీట్ ప్రాసెస్ కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే మన ఇండియాలో జరుగుతున్నాయో క్రూషియల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆ ప్యాటర్న్ మారిస్తే బెటర్ కదా. డెఫినెట్గా మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, లాక్ వేసుకొని వెళ్ళి ప్రింటింగ్ సో ఈజీ అయిపోయింది కదా ఇప్పుడు. అంతే కదా. సో ఇంకొకటి ఏంటంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు AWS అమెజాన్ ఒకటి AWS క్లౌడ్ సర్వీసెస్ అని ఉంటుంది. ఇప్పుడు మీకు సర్టిఫికేషన్ రావాలి అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే హీ విల్ టేక్ సమ్ మనీ అండ్ ఏం చేస్తాడంటే ప్రాక్టర్డ్ టెస్ట్ కేస్ అని కండక్ట్ చేస్తాడు. అంటే మీరు ఇంట్లోనే ఉంటారు, సో ల్యాప్టాప్ ముందు కూర్చుంటారు, ఒక పర్సన్ ఆన్లైన్లో లాగిన్ అవుతారు, మీకు టెస్ట్ స్టార్ట్ చేస్తారు. అంటే ఒక చిన్న AWS అనే స్కిల్ సెట్కే వాడు అంత కేర్ఫుల్గా డీల్ చేసినప్పుడు లక్షల్లో కొన్ని లక్షల్లో రాస్తున్నారు. ఈ టెస్ట్ వల్ల 1,00,000 మంది డాక్టర్లు బయటికి వస్తున్నారు. అట్లాంటప్పుడు మనం ఐ థింక్ వీ హ్యావ్ టు ఫాలో మచ్ బెటర్ స్ట్రాటజీస్. అసలు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వీళ్ళు చేసేదే మార్చేయాలి యాక్చువల్గా, కంపల్సరీ మార్చాలి. ఇప్పుడు అంటే ఏ అడ్వాన్స్మెంట్ అయింది కాబట్టి నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ ఇట్ విల్ బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫిషియన్సీ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సే ఇదే నీట్. ఇప్పుడు మనం ఒకసారి మన ఎలక్షన్స్ గురించి మాట్లాడదాము. ఇప్పుడు ఏమంటున్నారు, జమ్లీ ఎలక్షన్స్ అంటున్నారు. అంటే ఏంటి, 100 కోట్ల మంది ఇండియన్ ఓటర్స్ని ఒకేసారి పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకొచ్చి మేము ఎలక్షన్స్ జరిపి అందరూ సీఎంలని పిఎంని ఒకటేసారి సెలెక్ట్ చేస్తాం అంటున్నారు. మనకు అంత కేపబిలిటీ ఉంది, అంతే కదా. ఇప్పుడు మొన్న వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరిగాయి, అక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉండే, లా అండ్ ఆర్డర్. అలాంటి దాన్ని కూడా మనం కంట్రోల్ చేసినప్పుడు చాలా పీస్ఫుల్గా జరిగే ఎగ్జామ్ ఇది. జస్ట్ ఏమంటారు, హైలీ ఆస్పిరెంట్ అండ్ ఫ్యూచర్లో డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు వచ్చి రాసే ఎగ్జామ్ని వీ కెన్ డూ ఇట్ ఇన్ మచ్ బెటర్ వే. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇఫ్ ఐ వర్ ఇన్ దేర్ ప్లేస్, హౌ టు కండక్ట్ ఎన్ ఎగ్జామ్ అన్నప్పుడు ఏంటంటే మనం కొన్ని టెస్ట్ సెంటర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలండి. టెస్ట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసేసి, ఇప్పుడు చాలామంది ఎట్లా అవుతుందంటే వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ నేను వింటుంటాను, వాళ్ళకి ఆధార్ కార్డు కావాలంటారు. సో వీళ్ళు ఏదో ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళిపోతారు, ఇందులో సేమ్ నీ ఫేస్ లాగలేదు నువ్వు బయటికి వెళ్ళిపో అంటారు. లేదు వాళ్ళు ఒక కాపీ తీసుకెళ్తారు, ఆధార్ కార్డు ఫోన్లో తీసుకెళ్తారు, మాకు ఇది అవసరం లేదు ఫిజికల్ కాపీ తీసుకురమ్మంటారు. అంటే మళ్ళీ వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, ఎక్కడో జిరాక్స్ సెంటర్ ఉంటుంది. ఎగ్జామ్ 15 నిమిషాలు 20 నిమిషాలు ఉంది అన్నప్పుడు ఇలాంటివి పెట్టని అవసరం లేదు కదా. ఏ టెక్నాలజీ ఐ స్కానర్ యూజ్ మన ఎయిర్పోర్ట్ లో ఉంది కదా, డిజియాత్ర ఉంది కదా. ఇప్పుడు మంచి టెస్ట్ సెంటర్స్ అనేది పెట్టేసి, ఓకేనా, మొత్తం డిజి యాత్ర లాగా పెట్టేస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే అథెంటికేషన్ అనేది బాగుంటది కదా. డెఫినెట్లీ, అంతే కదా. ఎక్కడ మిస్యూజ్ అవ్వదు, వేరే స్టూడెంట్ వచ్చి రాసాడన్న కంప్లైంట్స్ ఉండవు, ఏముండదు, ఈజీ అయిపోతుంది ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఏంటంటే మనం ఎందుకు అసలు ఈ పేపర్లో టెస్ట్ పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 క్వశ్చన్స్ క్రియేట్ చేయండి, క్రియేట్ చేసి వాటిని లో మీడియం హై కేటగిరీ కింద పెట్టేసి వాటిని ఏం చేయాలంటే సో దాన్ని ఒక్కొక్క స్టూడెంట్కి ఒక డిఫరెంట్ క్వశ్చన్ ప్యాటర్న్ ఇచ్చి వాళ్ళకి ఒక స్కోర్ ఇచ్చేసాం అనుకోండి, ఒకటేసారి ఇన్ని లక్షల మందికి కండక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ బెటర్ వేస్. ఇట్లా మనం డిజిటల్లీ ఎన్క్రిప్టెడ్ పేపర్స్ పెట్టచ్చు, అండ్ ఐ మీన్ టు సే టెస్ట్ పేపర్స్, అండ్ డైరెక్ట్లీ త్రూ ఇంటర్నెట్ అండ్ యూజింగ్ కంప్యూటర్ చేయొచ్చు, లేదు టెస్ట్ సెంటర్స్ పెట్టచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్. సో అవన్నీ వదిలేసి ఏదో 50-60 ఇయర్స్ బ్యాక్ మనం ఎట్లా చేస్తున్నాము, తీసుకొచ్చి ప్రింట్అవుట్లు తీసుకొచ్చి పిల్లలకి హాల్ టికెట్ అను ఆధార్ కార్డు అను ఈ పేపర్ సిస్టమ్ మార్చేసి కొంచెం టెక్నాలజీ వైస్ హై ఎండ్గా మనం ఆ ప్రాసెస్ని డిజైన్ చేస్తే ఈ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అసలు రావు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదో యూపీఐ ఇంట్రడ్యూస్ చేసింది కదా, ఇప్పుడు మన డిజిటల్ ఇండియా అన్నప్పుడు, అలాంటప్పుడు ఇలాంటి ఇంపార్టెంట్ ఎగ్జామ్ని మనం ఎందుకు
ఎందుకు పెట్టట్లేదు? ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని మార్చొచ్చు అంతే కదా! కదా! ఎగ్జామ్ సిస్టమ్‌ని మార్చొచ్చు కదా వీళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఓకే. ఇట్ ఈస్ అంటే డెఫినెట్గా ఐ థింక్ ఇప్పుడు కాకుండా నేను చెప్పేదే జరుగుతుంది. టెస్ట్ సెంటర్స్ కంపల్సరీ ఉండాలి మనకి. అండ్ అందులో కూడా ఏంటంటే ఒకటే క్వశ్చన్ పేపర్ ఇస్తే ఎవరికైనా ఈ చీట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇన్ని లక్షల కోట్ల బిజినెస్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు చేస్తారు. డెఫినెట్లీ. అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఒక 1 lakh 2 lakh క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ బ్యాంక్ లాగా పెట్టేసి ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ స్క్రూటనైజ్ టెస్ట్ చేసి లాజికల్‌గా, అనలిటికల్‌గా డిఫరెంట్‌గా ప్యాటర్న్ ఇచ్చేస్తే చేసేసి దాన్ని బట్టి హయ్యర్ మంచి స్కోర్ ఉన్న వాళ్ళని తీసుకోవడం అనేది దట్ ఈస్ ద మోస్ట్ లాజికల్ థింగ్ టు డూ. అందులోనే క్రీమ్ స్టూడెంట్స్ ఇంకా మంచిగా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ సో బట్ ఏదైనా జరిగింది జరిగిపోయింది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు స్ట్రెస్ ఫీల్ అవుతుందంటే పేరెంట్స్, వాళ్ళ పిల్లలు మాత్రమే, స్టూడెంట్స్. వాళ్ళకి ఏమని సజెషన్ ఇస్తారు అంటే దిస్ ఈస్ అ వెరీ సాడ్ సిచ్యువేషన్ రియల్లీ. సో వాట్ డూ యూ వాంట్ టు సజెస్ట్ దెమ్? ఏమని ధైర్యం సో చెప్పాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను పేరెంట్స్కి చెప్పాలనుకునేది అంటే ఓన్లీ నీట్ అనే కాదు, ఈవెన్ ఐఐటి జేఈ అయినా, నీట్ అయినా, యూపీఎస్సీ అయినా కూడా ఫస్ట్ థింగ్ పిల్లలకి ఎవరికైనా కూడా వాళ్ళు ఫెయిల్ అవుతారు అనే కంటే వాళ్ళ పేరెంట్స్ ఫీల్ అవుతారు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే రేపు నాకు సీట్ రాకుంటే మా మమ్మీ డాడీ ఎలా ఫీల్ అవుతారో ఆ ప్రెషర్ కంపల్సరీ ఉంటుంది అంతే కదా. మన ఇండియన్స్‌లో ఎస్పెషల్లీ. ఎగ్జాక్ట్లీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మొత్తం 27 లక్షల మందిలో నీకు 5,000 కంటే తక్కువ లోపు ర్యాంక్ రావాలనేది ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అంటే అది అందరూ అలా స్కోర్ చేయాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక 20 years బ్యాక్ అనుకోండి, మనకు ఓన్లీ నువ్వు ఇంజనీర్ అన్న కావాలి, డాక్టర్ అన్న కావాలి అన్నట్టుండేది. సో ఇప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇంకొకటి ఏంటంటే ప్రతి మనిషికి ఓకేనా, వీ డోంట్ నో వాట్ వీఆర్ డిస్టైన్ టు, మనం ఏం అవ్వాలి ఫ్యూచర్లో అనేది అది మనకి రాసిపెట్టి కూడా ఉండొచ్చు కదా. సో ఒక జేఈలో ఫెయిల్ అయినంత మాత్రాన, లేకుంటే ఒక నీట్లో ఫెయిల్ అయినంత మాత్రాన ఓకే ఇంకా నువ్వు లైఫ్లో ఏం పనికి రావు అనుకోవడానికి అంతే కదా. సో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ దే మే అచీవ్ సంథింగ్ మచ్ మచ్ బెటర్ ఇన్ దేర్ లైఫ్. యాక్చువల్లీ అన్నిటికంటే ముందు ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. నేనేమంటానంటే అరే వస్తే వచ్చింది, లేకుంటే లేదు. సో నీ 100% ఎఫర్ట్స్ నువ్వు పెట్టావు, ఇది కాకుంటే నెక్స్ట్ ఇయర్ అటెండ్ అవ్వు. లేదు అంటే దేర్ మే బి సంథింగ్ బెటర్ వెయిటింగ్ ఫర్. డాక్టర్ అవ్వకపోవచ్చు, హాస్పిటల్ పెట్టచ్చేమో. అంతే కదా. ఇంజనీర్ అవ్వకపోవచ్చు, ఐటీ కంపెనీ పెట్టచ్చేమో. అంతే ఆ కదా. థాట్ ప్రాసెస్ లో ఉండాలి స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా. అంతే కదా. ఇప్పుడు ఒక ప్రాక్టో అనే ఒక యాప్ ఉంటుంది ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్రాక్టో అనే యాప్లో ఏంటి, అందరూ డాక్టర్లు అక్కడ జాయిన్ అయిపోయి సో మీరు ఆన్లైన్ యూ కెన్ ఏమంటారు ఒక అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు కదా. సో ఇలాంటి సంబడి మే బిల్డ్ సంథింగ్ లైక్ దట్. డాక్టరే అవ్వాల్సింది లేదు కదా. డెఫినెట్లీ. అంతే కదా. సో ఇట్లా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఇండియా ఇస్ గోయింగ్ టు బి ఏ మన ఎకానమీ అనేది ఇంకా బూమ్ అవుతుంది. సో వీఆర్ ఎయిమింగ్ టు బి $30 trillion కంట్రీ. సో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి చాలా. సో నేనేం చెప్తానంటే దీంతోనే ఇక్కడితోనే లైఫ్ ఎండ్ అవుతుంది అన్నట్టు కాకుండా డెఫినెట్గా కొంచెం ప్రెషర్ పెట్టాలి అండ్ అలా ఉంటేనే వాళ్ళకి సీరియస్నెస్ ఉంటుంది కానీ బట్ ఇట్ షుడ్ నాట్ గో టు ఏ లెవెల్ దట్ జనాలు సూసైడ్ కూడా చేసుకుంటున్నారు కదా. ప్రతిసారి మీరు ఐఐటి జేఈ కానీ లేకుంటే ఎంసెట్ కానీ ఏదైనా చూస్తే ఫెయిల్ అవ్వగానే చాలా మంది బిల్డింగ్ మీద దూకి చనిపోతా ఉంటారు. అంత అవసరం లేదు కదా. అంటే ఎస్పెషల్లీ ఈ ఎరాలో అయితే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి and they can do lot of wonderful things other than just becoming a software engineer or like only IIT ఓన్లీ AIMS లోనో ఇట్లా చేయాల్సిన అవసరం ఏం లేదు. చేస్తే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. వాళ్ళకి ఆ ఆస్పిరేషన్ ఉండి వాళ్ళకి ఆ ప్యాషన్ ఉంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు పుష్ దెమ్. బట్ మన ఆస్పిరేషన్స్ని పిల్లల మీద రుద్ది వీ షుడ్ నాట్ పుష్ దెమ్ టు ఏ లెవెల్ ఏంటంటే వాళ్ళు అరే నేను లైఫ్లో ఫెయిల్ అయ్యాను ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 years or 20 years, అరే నేను లైఫ్లో ఫెయిల్ అయ్యాను అనే ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళ లైఫ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది కదా. అది పేరెంట్స్ బాధ్యత. డెఫినెట్లీ. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి. సో మీరు అన్నట్టు ఇండియా ఈస్ గోయింగ్ టు బి టాప్ మోస్ట్ కంట్రీ ఇన్ ఫ్యూచర్. డౌన్ ద లైన్ 10 to 15 years లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంజనీర్ డాక్టరే కాదు బోల్డ్ అన్ని కోర్సెస్ ఉంటాయి. సో సార్ లాగా బోల్డ్ అంతమంది డేటా అనలిటిక్స్ని ప్రిపేర్ చేస్తారు, తయారు చేస్తారు. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి.